నేను మీ రాజేష్, మీరు చూస్తున్నారు అప్స్కిల్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో టీఎస్ఐ సెట్ 2020కి సంబంధించిన ఫైనల్ ఫేజ్ రిజల్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. టీఎస్ఐ సెట్ 2020కి సంబంధించిన ఫైనల్ ఫేజ్ రిజల్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఫైనల్ ఫేజ్ రిజల్ట్లో మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్స్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం. అందుకోసం అని చెప్పి మీరు టీఎస్ఐ సెట్ 2020కి సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలంటే ముందుగా మీరు గూగుల్ ఓపెన్ చేసి ఈ గూగుల్ సెర్చ్ బార్లో టీఎస్ఐ సెట్ 2020కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అడ్రస్ అనేది ఇచ్చేసి అక్కడి నుంచి అయితే మీకు సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ టీఎస్ఐ సెట్ 2020కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అడ్రస్ అనేది ఒకసారి చూసినట్లయితే tsisset.nic.in ఇలా tsisset.nic.in అని చెప్పి మీరు టైప్ చేసి ఎంటర్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇలాంటి హోమ్ పేజ్ అయితే రావడం జరుగుతుంది. టీఎస్ఐ సెట్ 2020కి సంబంధించింది. ఇక్కడ నుంచి మీకు సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్స్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ బై ద సైనింగ్ త్రూ ద క్యాండిడేట్ లాగిన్ అని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. కనిపిస్తుంది కదా క్యాండిడేట్ లాగిన్ అని చెప్పి. ఈ క్యాండిడేట్ లాగిన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో మీకు సంబంధించిన క్యాండిడేట్ లాగిన్ ఐడి నెంబరు, అదేవిధంగా హాల్ టికెట్ నెంబరు, పాస్వర్డ్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ కనిపించే క్యాప్చా అనేది ఇచ్చేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేసుకొని మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు సంబంధించినటువంటి క్రెడెన్షియల్స్ అన్నీ కూడా ఇచ్చేసి సైన్ ఇన్ పైన మీరు ఒకసారి క్లిక్ చేసినట్టయితే మీకు ఇలాంటి పేజ్ అయితే రావడం జరుగుతుంది. ఈ పేజ్లో మీకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం, అదేవిధంగా మీరు ఏ ఆప్షన్స్ అయితే సేవ్ చేశారో అలాంటి ఇన్ఫర్మేషన్, తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, తర్వాత జాయినింగ్ రిపోర్ట్, తర్వాత మీరు ఏ ఫీజులు అయితే పే చేశారో ఫీజుకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ రిపోర్ట్స్. నెక్స్ట్ వచ్చిన తర్వాత సైన్ అవుట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. వీటిలో నుంచి మీకు ఏ ఆప్షన్ అయితే కావాలో ఆ ఆప్షన్ని చూజ్ చేసుకొని మీ యొక్క పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకోవచ్చు. ప్రజెంట్గా మనకు సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ థర్డ్ వన్ వచ్చినట్టయితే అలాట్మెంట్ ఆర్డర్ అని చెప్పింది కదా, దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్ అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇలా ఈ అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీకు ఏ కాలేజ్ అయితే వచ్చిందో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయొచ్చు. మీకు ఏమైనా ఫీజెస్ అనేది ఉన్నట్లయితే ఆ ఫీజెస్ అన్ని కూడా పే అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఒకసారి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది క్యాండిడేట్స్కి అందరికీ కూడా. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చినట్టయితే మీకు సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్స్ అన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఏమైనా ట్యూషన్ ఫీజెస్ అనేది ఉన్నట్లయితే వాటిని క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ఈ మూడు మెథడ్స్లో ఏదో ఒక మెథడ్ని ఉపయోగించుకొని మీ యొక్క ఫీజెస్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చినట్లయితే క్యాండిడేట్స్ కావచ్చు లేదా పేరెంట్స్ కావచ్చు, ఎవరైతే ఫీజు కడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక అడ్వైజ్ అయితే ఇవ్వడం జరిగింది. మీ యొక్క ట్యూషన్ ఫీజులన్నీ కూడా కట్టేటప్పుడు మీ యొక్క ఓన్ బ్రాంచ్ని అయితే ఉపయోగించుకొని లేదా మీ ఓన్ బ్యాంక్ అకౌంట్ని అయితే ఉపయోగించుకొని మీ యొక్క ట్యూషన్ ఫీజెస్ అన్నీ కూడా పే చేయాల్సి అయితే ఉంటుంది. ఎందుకోసం అంటే మీరు ఒకవేళ మీ కాలేజీ నచ్చకపోయినా లేదంటే సీట్ అనేది నచ్చకపోయినా మీ యొక్క సీట్ అనేది క్యాన్సిల్ చేసుకున్నట్లయితే క్యాన్సిల్ చేసుకున్న తర్వాత మీ ట్యూషన్ ఫీజెస్ అనేది ఏవైతే పే చేసి ఉంటారో ఆ ట్యూషన్ ఫీజెస్ అన్నీ కూడా రీఫండ్ అయితే అవ్వడం జరుగుతుంది. ఈ రీఫండ్ అయినప్పుడు మీ యొక్క అకౌంట్ ఏ అకౌంట్ నుంచి అయితే మీరు ట్యూషన్ ఫీజు అనేది ట్రాన్సాక్షన్ చేశారో ఆ అకౌంట్లోకైతే మళ్ళీ మీ యొక్క మనీ అయితే క్రెడిట్ అయితే అవ్వడం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క ట్యూషన్ ఫీజెస్ అనేది పే చేసేటప్పుడు మీ యొక్క ఓన్ బ్యాంక్ అకౌంట్ నుంచి అయితే మీ ట్యూషన్ ఫీజెస్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చినట్టయితే క్యాండిడేట్స్కి అదేవిధంగా పేరెంట్స్కి అయితే అడ్వైజ్ ఇవ్వడం జరిగింది. మీ యొక్క క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్కి సంబంధించిన లిమిట్ అనేది అమౌంట్ లిమిట్ అనేది ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకొని మీ యొక్క ట్యూషన్ ఫీజెస్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చినట్లయితే మీ యొక్క పేమెంట్ అనేది ఆన్లైన్లో అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. నెట్ బ్యాంకింగ్ కావచ్చు లేదా క్రెడిట్ కార్డులో కావచ్చు లేదా డెబిట్ కార్డ్ నుంచైనా మీ యొక్క పేమెంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాట్మెంట్ ఆర్డర్లో మీకు పే ఫీ బటన్ అని చెప్పి అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే పే ఫీ బటన్ అయితే లేదు. ఎవరికైతే ఇక్కడ ఫీజు అనేది వచ్చిందో, ఉదాహరణకి ఇక్కడ ట్యూషన్ ఫీజ్ టు బి పెయిడ్ క్యాండిడేట్ నౌ ఈజ్ 0 అని చెప్పింది కదా, ఇక్కడ ఎవరికైతే ట్యూషన్ ఫీజు అయితే ఉంటుందో ఆ క్యాండిడేట్స్ అందరికి కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. అలాంటి వారికి అయితే ఇక్కడ కింద ఆప్షన్ అయితే వస్తుంది. పే ట్యూషన్ ఫీజ్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ ఆ పే ట్యూషన్ ఫీజు పైన క్లిక్ చేసుకొని మీ యొక్క ట్యూషన్ ఫీజెస్ అనేది కూడా పే చేయాల్సి ఉంటుంది. మీ ట్యూషన్ ఫీజు పే చేయడానికి నెట్ బ్యాంకింగ్ కావచ్చు లేదా క్రెడిట్ కార్డ్ కావచ్చు లేదా డెబిట్ కార్డ్ కావచ్చు. వీటిలో ఏదో ఒక మెథడ్ను ఉపయోగించుకొని మీ యొక్క ట్యూషన్ ఫీజు అనేది పే చేసిన తర్వాత మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ ఇచ్చేయడానికి అయితే వీలవుతుంది. నెక్స్ట్ వచ్చినంత సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అని చెప్పింది కదా, మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి ఇక్కడ కొన్ని మెథడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ మెథడ్స్ని ఫాలో అయ్యి మీ యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయొచ్చు. మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలంటే ముందుగా మీరు
tsisec.nic.in అని చెప్పి ఈ వెబ్సైట్ అడ్రస్తో లాగిన్ అయితే కావాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ అని చెప్పి ఉంటుంది కదా, సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ని చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ని చూజ్ చేసుకున్న తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నా లేదా చెక్ చేసుకొని సబ్మిట్ బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు జాయినింగ్ రిపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఈ జాయినింగ్ రిపోర్ట్లో మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్, తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్, మీ యొక్క ర్యాంక్ ఇవన్నీ కూడా ఉంటాయి దాంట్లో. వాటిని కూడా చెక్ చేసుకొని మీ యొక్క ప్రింట్అవుట్ అయితే తీసుకొని పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. వీటికి సంబంధించిన అడ్మిషన్ నెంబర్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ అడ్మిషన్ నెంబర్ వీటికి సంబంధించిన ప్రింట్అవుట్ అయితే తీసుకొని మీ దగ్గర అయితే భద్రపరచుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చిన సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అని చెప్పింది కదా, ఈ సెల్ఫ్ రిపోర్టింగ్కి సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలంటే ముందుగా మీరు ఇక్కడ కనిపించే ఈ వెబ్సైట్ అడ్రస్ అనేది ఇచ్చేసి లాగిన్ అయితే కావాల్సి అయితే ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ పైన క్లిక్ చేసుకొని మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ పైన మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో మీకు జాయినింగ్ రిపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఈ జాయినింగ్ రిపోర్ట్లో మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ కావచ్చు, ర్యాంక్ కావచ్చు, నేమ్ కావచ్చు, ఫాదర్ నేమ్ కావచ్చు, అదేవిధంగా మీకు సంబంధించిన అలాటెడ్ కాలేజీ, బ్రాంచ్, అడ్మిషన్ నెంబర్ ఇవన్నీ కూడా మీకు దాంట్లో అయితే కనిపిస్తాయి. వాటన్నిటి కూడా చెక్ చేసుకొని వీటన్ని కూడా మీరు ప్రింట్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ప్రింట్ తీసుకున్న తర్వాత ఎవరైతే ఇలా సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తారో, అదేవిధంగా ట్యూషన్ ఫీజెస్ అన్నీ కూడా పే చేస్తారో అలాంటి వారికి మాత్రమే ఈ సీట్ అనేది అయితే కన్ఫర్మ్ అవుతుంది. మిగతా వాళ్ళందరికీ కూడా సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయితే అవుతుంది. అంటే ట్యూషన్ ఫీజు కట్టకపోయినా, అదేవిధంగా మీ యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవ్వకపోయినా, అంటే 29/12/2020 వరకు మీ యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ ట్యూషన్ ఫీజులన్నీ కూడా 29/12/2020 వరకు అయితే మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే ట్యూషన్ ఫీజులు కడతారో వాళ్ళకి మాత్రమే సీట్ అనేది అలాట్ అవుతుంది. మిగతా వాళ్ళందరికీ కూడా క్యాన్సిల్ అయితే అవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చినట్లయితే మేక్ ట్యూషన్ ఫీజ్ ఆన్ ఆర్ బిఫోర్ 29/12/2020 అని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, మీకు సంబంధించిన ట్యూషన్ ఫీజులు ఏవైతే ఉన్నావో ఇక్కడ చూసినట్టయితే ఈ క్యాండిడేట్కి అయితే మ్యాక్సిమం ట్యూషన్ ఫీజు అయితే లేదు, ఇక్కడ 0 అని చెప్పి రావడం జరిగింది కదా. ఇలాంటి స్టూడెంట్స్ అయితే ట్యూషన్ ఫీజు అయితే కట్టాల్సిన అవసరం లేదు. ఎవరికైతే ఇక్కడ ట్యూషన్ ఫీజు అని చెప్పి మెన్షన్ చేసి వచ్చిందో అలాంటి స్టూడెంట్స్ మాత్రం ఈ మెథడ్స్ను ఉపయోగించుకొని అయితే ట్యూషన్ ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే, మీకు సంబంధించిన ట్యూషన్ ఫీజులన్నీ కూడా 29/12/2020 వరకు అయితే మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ట్యూషన్ ఫీజు కట్టకపోయినా లేదా సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవ్వకపోయినా మీ సీట్ అనేది ఆటోమేటిక్గా అయితే క్యాన్సిల్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చిన సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ ఫర్ ద క్యాండిడేట్ వేర్ ద ట్యూషన్ ఫీజ్ టు బి పెయిడ్ నౌ బై ద క్యాండిడేట్ ఈ 0 అని చెప్పింది కదా. ఎవరికైతే ట్యూషన్ ఫీజ్ టు బి పెయిడ్ 0 అని చెప్పి వచ్చిందో, క్యాండిడేట్ 0 అని చెప్పి వచ్చిందో అలాంటి స్టూడెంట్స్ అందరూ కూడా డైరెక్ట్గా సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ పైన క్లిక్ చేసుకోవచ్చు. సెల్ఫ్ రిపోర్టింగ్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు జాయినింగ్ రిపోర్ట్ అయితే వస్తుంది. ఈ జాయినింగ్ రిపోర్ట్ని మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత మీకు సంబంధించిన ఏ కాలేజ్ అయితే మీకు సీట్ అనేది అలాట్ అయిందో ఆ కాలేజీలో 29/12/2020 వరకు అయితే మీ రిపోర్ట్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చినట్లయితే క్యాండిడేట్ హ్యాస్ టు రిపోర్ట్ ద అలాటెడ్ కాలేజ్ ఆన్ ఆర్ బిఫోర్ 29/12/2020 అండ్ హ్యాండ్ ఓవర్ ద సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ద సర్టిఫికేట్స్ అండ్ ఒరిజినల్ టీసీ అని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. ఎవరికైతే సీట్ అనేది అలాట్ అయిందో అలాంటి స్టూడెంట్స్ అందరూ కూడా 29/12/2020 వరకు అయితే మీకు అలాట్ అయినటువంటి కాలేజీలో మీ యొక్క సర్టిఫికేట్ జిరాక్స్ సెట్ అయితే ఒకటి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఒరిజినల్ టీసీ అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళ సీట్ మాత్రం కన్ఫర్మ్ అవుతాయి. మిగతా వాళ్ళందరూ కూడా సీట్స్ అనేది క్యాన్సిల్ అయితే చేయడం జరుగుతుంది అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ వచ్చినట్టయితే లాస్ట్ డేట్ ఫర్ ద క్యాన్సిలేషన్ ఈజ్ 29/12/2020 అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీకు సీట్ నచ్చకపోయినా లేదంటే కాలేజ్ నచ్చకపోయినా మీరు మీ యొక్క సీట్ అనేది అయితే క్యాన్సిల్ అయితే చేసుకోవచ్చు. 29/12/2020 వరకు అయితే మీ యొక్క సీట్ అనేది అయితే క్యాన్సిల్ చేసుకునే అవకాశం అయితే మీకు ఉంటుంది. ఓకే, ఎవరైతే ట్యూషన్ ఫీజు పే చేసిన తర్వాత సీట్ అనేది క్యాన్సిల్ చేసుకుంటారో అలాంటి స్టూడెంట్స్ అందరికి కూడా ట్యూషన్ ఫీజు అయితే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి అయితే క్రెడిట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చినైతే క్యాన్సిలేషన్ ఆఫ్ ద ప్రొవిజనల్లీ అలాటెడ్ సీట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. మీకు ప్రొవిజనల్గా అలాట్ అయిన సీట్ని ఎలా క్యాన్సిల్ చేసుకోవాలో ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. ప్రొవిజనల్గా వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ చేసుకోవాలంటే మీరు ఇక్కడ కనిపించేటువంటి ఈ వెబ్సైట్ ద్వారా అయితే మీరు సీట్ అనేది క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఆన్లైన్ క్యాన్సిలేషన్ ఆఫ్ ద సీట్ అలాట్మెంట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దానిపైన మీరు క్లిక్ చేసుకొని అగ్రీ పైన క్లిక్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా సీట్ అయితే క్యాన్సిల్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇది ఈ ఫైనల్ ఫేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే TSISET 2020కి అప్లై చేసుకున్నారో అలాంటి స్టూడెంట్స్కి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే అలాంటి స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. నా ఛానల్ కనుక ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ ఉపయోగించుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అయితే మీ మొబైల్లో పొందవచ్చు.